ఇప్పుడు ఉత్తరాంధ్రకి కంపెనీల వరద వస్తున్న నేపథ్యంలో అక్కడ రియల్ ఎస్టేట్ బాగా పెరిగే అవకాశం ఉందని కూడా వార్తలొస్తున్నాయి. అక్కడ రియల్ బూమ్ బాగా పెరిగిందన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. డేటా సెంటర్‌లు, ఐటీ సంస్థలు, ఇన్ఫ్రా, ఇంకోటి ఎనర్జీ కంపెనీలు, ఇంకోటి భోగాపురం ఎయిర్‌పోర్టు, టూరిజం హోటల్స్‌లో కూడా ఇటు ఇవి వస్తున్నాయి కాబట్టి రియల్ ఎస్టేట్ ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. నిజమే అంటారా? ఇవన్నీ జనరల్‌గా వచ్చేసి ఒకసారి భూమి వస్తా ఉంటది. మళ్ళా దాన్ని వచ్చేసి ఆ స్థాయిలో అక్కడ నిర్మాణాలు జరగలేదనుకోండి, మళ్ళా భూమి తగ్గిపోతది. మళ్ళా నిర్మాణాలు కొంచెం వచ్చాయనుకోండి, మళ్ళా భూమి వస్తుంటది. ఇది ఆహ్, ప్రతి చోట అక్కడే కాదు ఎక్కడికి కూడా వచ్చేసి ఏదో ఒక ప్రాజెక్ట్ వస్తాదంటానో, ఒక మెడికల్ కాలేజ్ వస్తాదంటానో, ఒక యూనివర్సిటీ వస్తదంటే, ఆ ప్రాంతంలో వచ్చేసి ఒక విమానాశ్రయమో ఇట్లా వస్తాయన్నప్పుడు ఆ ప్రాంతంలో కొంత రియల్ ఎస్టేట్ భూమి పెరుగుతది. మళ్ళా వచ్చేసి దాని ఆ స్థాయిలో అమరావతి రాజధాని ఉంది. అమరావతి రాజధాని పరిస్థితి ఏమి? మొదట్లో వచ్చేసి చంద్రబాబు 2014, 19 పీరియడ్‌లో అక్కడ భూములు కొనడమే వచ్చేసి దొరికే పరిస్థితి లేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దానికి మొత్తం పడుకునేది మొత్తం రియల్ ఎస్టేట్. మళ్ళా ఇప్పుడు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కొంచెం పికప్ అయ్యే మూమెంట్‌లో మళ్ళా 40,000 ఎకరాలు అడిషనల్ గంటలకల్లా మళ్ళా పండుకున్నది. కాబట్టి ఇప్పుడు అక్కడ రైతులు ఇచ్చిన భూములు ఇచ్చిన రైతులే వచ్చేసి వాళ్ళే వచ్చేసి మేము ఎందుకు ఇచ్చామని ఒకప్పుడు వచ్చేసి గర్వకారణంగా ఫీల్ అయ్యే వాళ్ళు మేము ఎందుకు ఇచ్చామని బాధపడే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇది మనము ఆ నిర్మాణాల బట్టి ఉంటుంది. ఆ యొక్క పరిస్థితి బట్టి. కాబట్టి కొంత ప్రస్తుతానికి వచ్చేసి అక్కడ ఈ యొక్క గూగుల్ సెంటర్ తర్వాత ఈ యొక్క విద్యుత్ ప్లాంట్ ఇవి వస్తాయనే నేపథ్యంలో కొంత పెరిగే అవకాశం ఉంది. కానీ అట్ ది సేమ్ టైం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎన్నాళ్ళ ఉంటూ ఉండేది కాంగ్రెస్ హయాంలో ప్రారంభమైంది. ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దాని అగమ్య గోచరంగా ఉంది. అది ప్రైవేట్ పరం పోతుందా? ఆఖరికి మూసేస్తారా? ఆల్రెడీ నష్టాల్లో నడుస్తుందని చెప్తున్నారు. అది ప్రైవేట్ పరం చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లే. దాన్ని మూసేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లే. కాబట్టి మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈ దుర్గతి పట్టిందని బాధపడాలనా? కొన్ని కొత్తవి వస్తున్నాయేమో అని చెప్పేసి ఆశపడాలనా? కాబట్టి ఇది జరుగుతా ఉంటుంది. ఇది రియల్ ఎస్టేట్ ఇదంతా మనము ఈ యొక్క ఈ యొక్క భూమి అనేది ఒక్కోసారి ఎక్కుతా ఉంటుంది, ఒకసారి తగ్గుతా ఉంటుంది. ఇంకోటి రేపు 2026లో ఆగస్టు లోపల కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ ని అంటే ప్రారంభోత్సవం దిశగా కూడా ఆ ఎయిర్పోర్ట్ ను తీర్చిదిద్దుతున్నారు. ఏమి ఇప్పుడు ఆల్రెడీ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉంది కదా, కొత్తగా ఏమొస్తుంది నాకు వచ్చేసి విశాఖపట్నం భోగాపురం ఇప్పుడు ఆల్రెడీ విశాఖపట్నం ఉంది, విజయవాడ ఉంది, రాజమండ్రి ఉంది, కడప, తిరుపతి ఆల్రెడీ ఉన్నాయి కదా. ఉంటానే ఏమి వచ్చేసి ఇప్పుడు మా కడపలో కూడా విమానాశ్రయం ఉంది. కడపకు సమీపంలో వచ్చేసి ఏమి అద్భుతాలు ఏమి జరగడం లేదే. అక్కడ వచ్చేసి కొన్ని ఇల్లు కట్టింటే ఆ ఇల్లు వచ్చేసి చేరే వాళ్ళు కూడా లేరు. ఎయిర్పోర్ట్ సమీపంలోనే కడప ఎయిర్పోర్ట్ సమీపంలోనే అక్కడ ఇల్లు కట్టిస్తే ఆ ఇళ్లలో చేరే వాళ్ళు కూడా లేరు. కాబట్టి ఏదో విమానాశ్రయం వస్తానే అద్భుతాలు వస్తాయా వచ్చేసి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా కడప విమానాశ్రయమే. కాబట్టి అది ఎన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెప్తా ఉంటారు వచ్చేసి ఇంకా అయిపోయాం కానీ ఇస్తుంటారు. మళ్ళా కొంచెం పండుకుంటానే పాయ్ ఏం లేదు. ఎంత ఒక భూమి అంతే. కొంతవరకు ఉండొచ్చు. మరి మనం తీసేయలేం గానీ కొంతవరకు ఉండొచ్చు. అంతే తప్పనిచ్చేసి ఏదో ఊహించిన విధంగా ఏదో అద్భుతాలు జరిగిపోతాయి. ఇదేం ఒక రోజు అయ్యే పని ఇవన్నీ. ఇది ఒక నిరంతర ప్రాసెస్. గతంలో జిల్లా కేంద్రాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా జరిగేది. తర్వాత మాండలిక సిస్టమ్ వచ్చిన తర్వాత మండల కేంద్రాల్లో జరిగేది. ఇప్పుడు మళ్ళా మండల కేంద్రాల్లో వచ్చేసి మళ్ళా భూమి తగ్గిపోయింది. ఒకప్పుడు జిల్లా కేంద్రాల్లో బాగా భూమి ఉన్నది. మండల కేంద్రాలకు వచ్చినాక జిల్లా కేంద్రాలు తగ్గి మండల కేంద్రాల్లో భూమి వచ్చింది. మండల కేంద్రాల్లో తగ్గిపోయింది. ఒక స్థాయి వరకు ఉంటుంది. మళ్ళా వచ్చేసి డౌన్ అయిపోతుంది. ఇవన్నీ అప్స్ అండ్ డౌన్స్ అంతే. రియల్ ఎస్టేట్ అంతా మనము అప్స్ అండ్ డౌన్స్ జరుగుతా ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి రియల్ ఎస్టేట్ లో ఇప్పుడు పులిందల ఉంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోతానే అబ్బాయి ఏమో ఇంకా పులిందల వచ్చేసి ఏమో అయిపోతుందని చెప్పేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం విపరీతంగా పెరిగిపోయింది. మళ్ళా వచ్చేసి జగన్మోహన్ రెడ్డి 3 ఏళ్ళు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే మళ్ళా పడిపోయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఇంకా పడిపోయింది. కాబట్టి ఇవి దీని భూమి వచ్చినప్పుడు ఉపయోగించుకోవాల్సిన అవసరం లేదు, తగ్గిపోతానే నిరాశపడాల్సిన అవసరం లేదు. నిరంతర ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఓకే.
ఇప్పుడు ఏపీకి ఉత్తరాంధ్రకు కంపెనీస్ వస్తున్నాయి కాబట్టి 29లో కూడా ఉత్తరాంధ్రలో టీడీపీకి ఇక తిరుగు ఉండదు అనుకోవచ్చా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గొప్పగా చెప్పుకుంటుంటారు కదా, ఏమని, నేను సైబరాబాద్ను హైదరాబాద్ను నేనే డెవలప్ చేసిందని చెప్పేసి. రిజల్ట్ చూస్తే 2004, 2009 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు వచ్చేసి 1995 నుంచి 2004 వరకు ఆయనే ముఖ్యమంత్రి. నేను అద్భుతాలు చేశాను, హైదరాబాద్ ను ప్రపంచ స్థాయికి తీసుకుపోయింది నేనే, సైబరాబాద్ నిర్మించింది నేనే అని చెప్పి గొప్పగా చెప్పుకొని ఉన్నాడు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో ఏమైంది? అక్కడ హైదరాబాదు లో 15 అసెంబ్లీ సీట్లకు 2 వచ్చినాయి. 15 అసెంబ్లీ సీట్లకు టీడీపీకి 2 వచ్చినాయి 2004లో. ఇక 2009లో అయితే ఒకటి కూడా రాలే. మొత్తం 15కు 0. 2004లో 15కు 2 వచ్చినాయి, 2009లో 15కు 0 వచ్చినాయి. ఈయన గొప్పగా చెప్పుకుంటే హైదరాబాద్ లో. కాబట్టి ఇవన్నీ ఆ ప్రకారం అయితే కాంగ్రెస్ కాకుండా ఇంక వేరే తెలుగుదేశమో ఇంకో జగన్ పార్టీ వచ్చే అవకాశం ఏముంది? మొత్తం ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర అభివృద్ధిలో, సంక్షేమంలో మొత్తము రిజర్వేషన్ తీసుకుంటే ఎస్సీలకు 15% రిజర్వేషన్ ఇచ్చింది మేము కాంగ్రెస్ వాళ్ళము, ఎస్టీలకు 6% రిజర్వేషన్ ఇచ్చింది మేము, బీసీలకు ముందు 25%, తర్వాత ముస్లింలకు 4%, 29% రిజర్వేషన్ ఇచ్చింది మేము, మహిళలకు 33% రిజర్వేషన్ ఇచ్చింది మేము, స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్ ఇచ్చింది మేము. బట్ మొత్తం ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు అందరూ మాకే కదా ఓటు వేయాల్సింది. అభివృద్ధి పరంగా చూస్తూ చెప్పే కదా, మొత్తం ప్రాజెక్టులు కానీ, విశాఖపట్నం కానీ ఇవన్నీ మేమే కదా. తర్వాత సంక్షేమ తెలుగంగ, గాలినగరి, హంద్రినివా, పులిచింతల. కాబట్టి ఇంకా ఆ ప్రకారంగా తీసుకుంటే కాంగ్రెస్ కాకుండా అటు ఉమ్మడి రాష్ట్రంలో అక్కడ కానీ, ఇక్కడ కానీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కానీ ఇంకా వేరే పార్టీకి ఛాన్సే ఉండకూడదు. ఈ దేశంలో కూడా ఉండకూడదు. మోడీ అధికారంలోకి వచ్చడానికి ఆస్కారమే లేదు. అటు నెహ్రూ గారి హయాంలో, శాస్త్రి గారి హయాంలో, ఇందిరాగాంధీ గారి హయాంలో ఎన్ని చేశాము వచ్చేసి డెవలప్మెంట్ కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ, హరిత విప్లవం కానీ, క్షీర విప్లవం కానీ, తర్వాత సమాచార హక్కు చట్టం కానీ, ఈ యొక్క సబ్సిడీ బియ్యం పథకం కానీ ఎన్ని. కాబట్టి కాంగ్రెస్ హయాంలో ఉచిత విద్యుత్ కానీ ఇవన్నీ మేము కదా చేసింది, అవి కొనసాగిస్తున్నారు వీళ్ళు. కాబట్టి చంద్రబాబు నాయుడు చేస్తానే ఉత్తరాంధ్ర ఆయన ఊపేస్తుంది అనుకుంటే ఏం కరెక్ట్ కాదు. కానీ ఆంధ్రకు మోడీ ఏం అడిగినా కూడా ఇస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ముగ్గురు చూస్తే, ముఖ్యంగా లోకేష్ గారు ఢిల్లీ వెళ్తున్నారు, మోడీ గారిని అదేవిధంగా హోంమంత్రి అమిత్ షా గారిని కూడా కలుస్తున్నారు. ఏం అడిగినా కూడా ఆంధ్రాకి ఇస్తున్నారు. ఎందుకు ఆంధ్ర అంటే మోదీ గారికి ఇంత అమితమైన ప్రేమ అంటే ఏం చెప్తారు? ఎక్కడ ప్రేమ? ముందు ఇవ్వాల్సినటువంటి వాళ్ళు ఇచ్చే కదా. ఇక్కడ ప్రత్యేక హోదా ఇది పార్లమెంట్ లో చెప్పింది. తర్వాత తిరుపతి వెంకన్న సాక్షిగా నరేంద్ర మోడీ గారు 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇస్తామని చెప్పేసి వెంకన్న సాక్షిగా తిరుపతి మీటింగ్ లో చెప్పారు. ఇది ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు, ఇది భిక్ష కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ కు వచ్చేసి సంజీవని లాంటిది. మరి ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమ ఉంటే ముందు ప్రత్యేక హోదా ఇవ్వండి. చంద్రబాబు నాయుడికి సత్తా ఉంటే ప్రత్యేక హోదా తెప్పించమని చెప్పండి. ముందు అది తెప్పించిన తర్వాత మిగతా చెప్తే అర్థం ఉంది. నీకు అసలైంది వచ్చేసి ప్రత్యేక హోదానే ఇవ్వకుండా ఇంకా మిగతా ఎన్ని చెప్తే అర్థమేముంది? ఇక రెండవది, రాయలసీమకు, ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ విభజన చట్టంలో సెక్షన్ 46 సబ్ సెక్షన్ 3 కింద రాయలసీమకు, ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ నిధులు ఇవ్వాలి. దేశంలోనే అత్యంత వెనుకబడ్డ ప్రాంతాలు ఈ 4, 3, 7 జిల్లాలు. ఇది శివరామకృష్ణన్ కమిషన్ రిపోర్ట్ కానీ, శ్రీకృష్ణ కమిషన్ కానీ, ఈవెన్ బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు వాళ్ళ మాన్యువల్ లో కానీ ఇవి స్పష్టంగా ఉంది. అటువంటి చట్టంలోనే ఉంటే అది ఇవ్వలేదు. తర్వాత వచ్చేసి కడప జిల్లాలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలా చట్టం ప్రకారంగా, 13 షెడ్యూల్ ప్రకారంగా విభజన చట్టంలో, అది ఇవ్వలేదు. దుగరాజపట్నం ఓడరేవు ఇవ్వలేదు. తర్వాత విశాఖ మెట్రో రాలేదు, ఇంకా విజయవాడ మెట్రో రాలేదు, కాకినాడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ రాలేదు. పోలవరం వచ్చేసి విభజన చట్టంలో సెక్షన్ 90 ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో చేసి ఉండాలా. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింటే 2014 వచ్చే 2016 కల్లా అయిపోయింది. ఇప్పటికీ అతిగతి లేదు. పోలవరం శంకుస్థాపన చేసిన రాజధానికి దిక్కు లేదు. ఇక్కడ ఏం చేశాడు మోడీ వచ్చేసి? ప్రత్యేక హోదా ఇవ్వలేదు, స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ ఇవ్వలేదు, కడప జిల్లాకు స్టీల్ ప్లాంట్ ఇవ్వలేదు, దుగరాజపట్నం ఓడరేవు ఇవ్వలేదు, కాకినాడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఇవ్వలేదు, విజయవాడ మెట్రో ఇవ్వలేదు, విశాఖ మెట్రో ఇవ్వలేదు.
పోలవరం పూర్తి చేయలేదు, రాజధానికి డబ్బులు ఇవ్వలేదు. రాజధానికి వచ్చేసి సెక్షన్ 94 సబ్ సెక్షన్ 3 ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇవ్వాలా. సెక్రటరీ సచివాలయానికి, అసెంబ్లీకి, రాజ్ భవన్ కు, క్వార్టర్స్ కు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు, వినడానికి, కానీ అప్పు తెచ్చుకోమంటుంది. అది పెద్ద ఘనకార్యం అంట. ప్రపంచ బ్యాంక్ దగ్గర అప్పు తెచ్చుకొని మళ్ళీ మనం అప్పు కొట్టుకోవాలా. కాబట్టి మోడీ ప్రభుత్వం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కు తీరని ద్రోహము, మోసము, అన్యాయము చేసింది, చేస్తా ఉంది.